ఎప్పుడో ముగిసిపోవాల్సిన కేసు నువ్వు కాంప్లికేట్ చేస్తావు. సంబంధం లేని సమస్యల్ని దీంతో ముడిపెట్టుకో. సార్ లేదు సార్, జరిగిన అన్ని హత్యలకు లింక్ ఉంది సార్. కానీ మీరు ప్రొసీడ్ అయ్యే రాజా కేసు యాంగిల్లోనే తప్పుంది సార్. అగ్ని, నువ్వు చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. దిస్ కేస్ ఈస్ క్లోజ్డ్ నౌ. నో సార్, దిస్ కేస్ ఈజ్ నాట్ ఎట్ క్లోజ్డ్. నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. అటామిక్ నైఫ్ ఎప్పుడైనా విన్నారా సార్? అటామిక్ యురేనియం 16 పొడిచిన కొద్ది సెకండ్స్ లోపలే ఆ కత్తిలో ఉన్న యురేనియం రక్తంలో కలిసి ఇమీడియట్గా మనిషిని చంపేస్తుంది సార్. ఇలా చూడండి, 2 ఏళ్లకు ముందు హర్యానాలో జరిగిన ఎంపీ యొక్క మర్డర్ రికార్డ్స్. ఆయన కూడా అటామిక్ నైఫ్తోనే పొడిచారు. ఆ కత్తిపొట్టు వల్ల ఆయన చావలేదు సార్. ఆయన రక్తంలో యురేనియం మిక్స్. Same pattern of killing. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం. హర్యానా ఎంపీ యొక్క మర్డర్ ఒక లెఫ్ట్ హ్యాండర్ వల్ల జరిగిందని నా అబ్జర్వేషన్లో తేలింది. అయినా ఇంకా వాడిని పట్టుకోలేదు. అరుణ యొక్క మర్డర్లో కూడా ఆమె ఒంటిపైన ఉన్న స్టాబ్ మార్క్స్, ప్యాటర్న్, డౌన్ టు అప్, ఈ పొజిషన్ని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ వల్లనే ఈ హత్య జరిగుండొచ్చని నేను బల్లగుద్ది చెప్పగలను. అయినా సార్, మీరు అరెస్ట్ చేసిన రాజా ఒక రైట్ హ్యాండర్. అగ్ని, ఒక రైట్ హ్యాండర్ తన లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు అరుణదేవిని హత్య చేయకూడదు? అది ఇన్కన్క్లూజివ్. దీన్ని బట్టి అర్థం కావట్లేదు నువ్వేం చేయలేవని. ఏదైనా పక్కా ఎవిడెన్స్ ఉంటే తీసుకునిరా. సంబంధం లేని కేసులన్నీ లింక్ చేస్తున్నానని చెప్తున్నాను. మరి అరుణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య దిలీప్ ఎలా చనిపోయాడు సార్? ఏంటి అగ్ని, ఇంట్లో ఐపీఎల్లో కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళ అన్నా చెల్లెలు అంటున్నావా? నువ్వు అనుకున్నావు ప్రూవ్ చేయడానికి ఒక్కలాగే ఆలోచిస్తున్నావు. దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఎటువంటి యూజ్ లేదు. ఉంది సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సూర్య తను చనిపోయే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. అతి త్వరలోనే సరైన ఎవిడెన్స్తో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను సార్. అప్పుడు తెలుస్తుంది నిజం ఎవరి వైపు ఉందో సార్. తీసుకుని నువ్వే తాగు. ఉదయ్, దొంగలేమో. ఇదిగో గురు. పాస్వర్డ్ ఏంటి? SUNNI SUNNI సన్నీ లియోన్. అదే మన పాస్వర్డ్. 2 ఏళ్ల ముందు జరిగిన హర్యానా ఎంపీ మర్డర్కి అరుణకి ఏంటి సంబంధం? ఉంది సార్, చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ కుర్రాన్ని నేను చాలా దగ్గరగా చూసిన అమ్మాయి కాదు, అబ్బాయి. నా కళ్ళ ముందలే ఒక చిన్న కుర్రాడు కత్తితో పొడిచి పారిపోయాడు సార్. ఏదైనా చూడకూడదని చూస్తున్నాడా? ఏంటి గురు, ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరికిందా? ఏంటయ్యా చార్లెస్, నిన్ను నమ్మాను చూడు. నీకేదో నెట్వర్క్ ఉంది, పొడి చేస్తావు, పీకేస్తా, అది ఇది అని వాగావు కదరా. అవును, నాకు తెలియక అడుగుతాను, అసలు నువ్వు ఇంకా ఎంత కాలం ఇలాగే వెన్నెముకే లేకుండా నా కాళ్ళ కిందే పడి ఏడుస్తుంటావు? అరే, నీకు అసలు సిగ్గనేదే లేదా? అన్నమే తింటున్నావా? ఆ రోజే నీకు చెప్పానురా, వాడి వల్ల గొడవలు వస్తాయని చెప్పాను. నువ్వే ఏదో పెద్ద పిస్తాలాగా మని చూసుకుంటాను అన్నావు. నిన్ను నమ్ముండకూడదు. శత్రువు అనే సందేహం రాగానే జాడ తెలియకుండా నలిపేసి ఉండాల్సింది. ఇదిగో చూడు,
ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, వెంటనే ఇక్కడికి రావాలి. వెంటనే వస్తున్నావు, అర్థమైందా? వస్తానక్క, వెంటనే వస్తాను. ఒక కమిషనర్తో మాట్లాడినట్టు మాట్లాడుతుందా? ఇంతకంటే కానిస్టేబుల్ బతికినాయి మెంటల్ది. ఏంటి గురు, ఏమైనా దొరికిందా? మన అనుమానం నిజమైంది. లక్ష్మీ మిల్స్ పక్కన ఒక కేర్ హోమ్ ఉంది. కేర్ హోమ్ అంటే? రేయ్, రంజితానంద హోమ్ రా. కబుర్లతోనే మాయ చేస్తారే వాళ్ళే కదా. 2016లో ఆ హోమ్లో నుంచి 9 మంది ఎస్కేప్ అయ్యారు. ఏంటి గురు నువ్వు అనేది? అంటే వీళ్ళలో ఒకరినైనా మనం వెతుకుతున్నది? అయ్యుండొచ్చు. హలో, నమస్తే సార్, నేను హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఎంపీ మోటార్కి సంబంధించిన ఫైల్స్ అని నేను చెక్ చేశాను. చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎంపీ చావడానికి 2 గంటల ముందు తమిళనాడు నుంచి 2 నెంబర్ల నుంచి ఆయనకి కాల్స్ వచ్చాయి. మొదటి కాల్ ఎమ్మెల్యే మణిమారన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ రెండో నెంబర్ ఎవరిదంటే ఎవరు గురు వాళ్ళు? ఏం కాలేదు కదా? పిచ్చెక్కిందా నీకు? వాళ్ళు కాలుస్తున్నారని తెలుసు కదా, ఎందుకు పరిగెత్తావు? నాకేం కాలేదుగా గురు. ఇక్కడ ఉండదు, నువ్వు వెళ్ళు. నువ్వు వెంటనే ఆ హోమ్కి వెళ్ళి వీళ్ళు ఆకుర్రాళ్ళేనేమో చూడు. ఓకే గురు. ఉదయ్, ఇదిగో సేఫ్టీకి గన్ నీ దగ్గరే ఉంచు. బీ కేర్ఫుల్, అర్థమైందా? వెళ్ళి వస్తాను. హలో అగ్ని, ఎక్కడున్నావు? ఎక్కడున్నావని అడుగుతున్నాను కదా. మేమంతా హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం. హాస్పిటల్లోనా? ప్రాబ్లం ఏం లేదుగా? అదేం లేదు, అరుణ బాడీ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాం. హలో, నీళ్ళు ఇవ్వండి సార్. రా తమ్ముడు, కేసు వివరాలు ఏమైనా తెలిసాయా? నేను 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఏ పని నేను సరిగ్గా చేయలేకపోతున్నా. ఇక మీ నటన ఆపండి సార్. మీతో చెప్తున్నప్పుడే ఈ కేసుకి మీకు ఏ సంబంధం లేదని చెప్పారు. కానీ హర్యానాలో హత్య చేయబడ్డ ఎంపీకి మీరు ఫోన్ చేసి మాట్లాడారు. మీరొక నిజాయితీ గల రాజకీయ నాయకుడనే మీతో మర్యాదగా ఉంటూ వచ్చాను. లేకపోతే నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. తమ్ముడు, నిజాయితీ అంటే ఏంటో తెలుసా నీకు? మనకి కావలసినప్పుడు సిన్సియర్గా ఉన్నట్టు నటించడం నిజాయితీ కాదు తమ్ముడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా మనస్సాక్షికి, ఆ భగవంతుడికి కట్టుబడి నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజాయితీ. ఈ రోజుల్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే రాజకీయ నాయకులు అవుతున్నారు. మా నాన్న, తాత అందరూ రాజకీయాల్లో ఉన్నోళ్లే. లక్ష్యం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించడం. వాస్తవానికి మేము కల్లో కూడా ఎవరి దగ్గర చేయి చాచకూడదనే లక్ష్యంతో బతికినోళ్ళం. వాళ్ళు గాంధీ, ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, రేయ్, ఎవరి డబ్బు దమ్మిడి కూడా ఆశించనని నాతో ప్రమాణం చేయించుకొని రాజకీయాల్లోకి రానిచ్చారయ్యా. కానీ ఇప్పుడు
సారాయి అమ్ముకునేవాళ్ళు, గొంతులు కోసే హత్యలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే చెడ్డ పేరు తెచ్చారయ్యా. నా జీవితంలో నేను ఇంతవరకు నిజాయితీగానే బతికాను. అంత నిజాయితీగా ఉండేవారు నా దగ్గర ఎందుకు నిజం దాచారు? తమ్ముడు, హర్యానా ఎంపీ హత్యకు గురైన సంగతి నీ దగ్గర దాచిపెట్టడానికి చాలా కారణాలున్నాయి. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అన్న సంగతి నాకు బాగా తెలుసు. నేను అలాంటి వాడినేనన్న విషయం నువ్వు తెలుసుకో. కొన్నాళ్ల క్రితం నల్ల డబ్బును లెక్కల్లోకి తీసుకురావడానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఒక పథకం వేశారు. కానీ దాని వెనక అసలు ఏం జరుగుతుందనేది ఇక్కడ చాలా మందికి తెలియదు.